అనుసరించి నడుచుకొంటిరి. మీరు దేవుళ్ళలోకి రాకముందు, ఈ చర్చిలోకి రాకముందు, యేసుక్రీస్తు వారు తెలియక ముందు మీరు కూడా వీటిని అనుసరించారు. కానీ మిమ్మల్ని సపరేట్ చేసుకున్నాడు దేవుడు. సపరేట్ చేసుకున్నాక ఏం జరిగిద్ది? మీరు ఎలా ఉండాలి? వారిలో ఉన్నట్టు, వారికంటే తెలియదు కదా లోకంలో ఎవరైతే ఉన్నారో వారికి యేసుక్రీస్తు వారి గురించి తెలియదు, వారికి వాక్యం గురించి తెలియదు కాబట్టి వారు లోకంలోనే బ్రతుకుతారు. కానీ మీరు సపరేట్ అయిపోయారు కదా. మీరు నిజంగా మేకల్లో నుంచి గొర్రెలను సపరేట్ అయినట్టుగా దేవుడు యేసుక్రీస్తు వారి రాకల్లో ఏం జరిగింది? ఎడం వైపున మేకలు ఉంటాయంట, కుడి వైపున గొర్రెలు ఉంటాయంట. అంటే గొర్రెలు మేకలు అంటే చాలా మంది మనోళ్ళు నిజమైన ఈ గొర్రె మేక మాంసం అనుకోండి, అది కాదు. గొర్రె అంటే నిజంగా స్వభావం అది. చాలా మందికి గొర్రె అనగానే నిజంగా గొర్రె అనుకుంటున్నారు. నిజంగా గొర్రె అంటే ఏంటంటే గొర్రె తలదించుకొని వెళ్తుంటది, మేక తల ఎత్తుకొని వెళ్తుంటది.